హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతన్నలు అయితే ఆశతో ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా మన తెలంగాణలో డబ్బులు అయితే జమ అయినాయి. మరి కొంతమంది రైతులకు అయితే అసలు రావట్లేదని చెప్తున్నారు. సో అలాగే ఈ నెల మనకైతే మే నెల నుంచి కూడా మళ్ళీ ఒక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేసేస్తున్నామని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. సో ఈ రోజున వచ్చేసి మనకైతే మే 7వ తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని మాత్రం లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ 2025లోనే జనవరి 26వ తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ పథకం ప్రారంభించినప్పుడు వెంటనే ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి డబ్బులు విడుదలయ్యి మనకైతే 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న రైతులందరికైతే డబ్బులు వచ్చేసాయని చెప్పారండి. కానీ మన తెలంగాణలో ఇప్పుడు దాకా తెలంగాణలో ఎవరైతే ఉన్నారో రైతులు, సో వారికి మాత్రం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందరికైతే అందలేదండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉన్నాయని గతంలో అయితే ఆపేశారు, మళ్ళీ ఒక్కసారి విడుదలైతే చేస్తున్నారండి. మొత్తంగా మనకైతే జనవరి 27వ తారీఖున వచ్చేసి తెలంగాణలో కేవలం ఎవరైతే అరెకరం కలిగి ఉన్నవారు ఉంటారో వాళ్ళకి మాత్రమే అందియడం అయితే జరిగిందండి. మనకి మార్చి 15వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందిస్తామని గతంలో అయితే చెప్పారు. మార్చి వెళ్ళిపోయింది, ఏప్రిల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మే నెలలో కూడా మనకైతే స్టార్ట్ అయింది. కాబట్టి మే నెల నుంచి అయితే వచ్చేసి మనకైతే ఒక 2 రోజుల నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. అది కూడా మనకైతే 4 ఎకరాలు 4 నుంచి 4.5 ఎకరాలు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అందరికైతే మనకైతే దాదాపుగా ఈ 2 రోజుల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయండి. 9వ తారీఖు వరకు అయితే మన తెలంగాణలో 5 ఎకరాలు ఉన్న వారికైతే అందరికైతే డబ్బులు అయితే ఇచ్చేస్తారు. అలాగే పెండింగ్ ఎవరైతే ఉన్నారో 1 నుంచి 5 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి వచ్చేసి 6,000, 10 ఎకరాల వరకు అయితే అంటే 60,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ అయితే చేసేస్తుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.